అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయం రత్న భాండాగారం మళ్లీ రేపు తెరుచుకోనుంది. అసలైన 3వ గది తలుపులు రేపు తెరుచుకోనున్నాయి. అయితే ఈ రహస్య గది తలుపులు తెరవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అసలు ఆ గదిలో ఎంత సంపద ఉందన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నెల 14న రత్న భాండాగారంలోని 2 గదులను తెరిచిన అధికారులు వాటిలోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. అసలైన 3వ గదిని తెరిచేందుకు యత్నించక ఏ తాళం చెవితోనూ అది తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో కట్టర్ల సాయంతో గదికి ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే ఆ గదిలో చెక్కపెట్టెలు, అల్మారాలు కనిపించాయి. వాటిలో బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్య గోమేధికాలు భద్రపరిచినట్టు తెలుస్తోంది. అయితే ఆ రోజు సాయంత్రం అవ్వడంతో అల్మారాలను, చెక్కపెట్టెలను తెరవకుండానే బయటకొచ్చి గది తలుపులకు సీల్ వేశారు. 15న బహుళయాత్ర, 17న సునాభేష ఉత్సవాలుండటంతో 18న రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే రత్న భాండాగారం తాళం చెవుల మిస్సింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. అసలు తాళం చెవి ఎటుపోయింది, డూప్లికేట్ తాళం చెవి ఎలా తయారు చేశారో అన్నది సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. World class infrastructure, technical clubs, world class hostels. KL deemed to be university. దీంతో రహస్య గది తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర. తాళాల మిస్సింగ్, ఆ తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై సందేహాలు వ్యక్తం చేశారు ఆయన. డూప్లికేట్ తాళాల చెవులు రత్న భాండాగారం ఇన్నర్ ఛాంబర్లోని తాళాలకు సరిపోలేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఏదో జరిగినట్లు అనిపిస్తోందని, నిజం బయటకు రావాలంటే దర్యాప్తు జరగాలన్నారు. రహస్య గదిలో విలువైన వస్తువులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని భాండాగారం పెట్టెలు తెరిచాకే నిర్ధారించగలమన్నారు. తాళాల మిస్సింగ్ పై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో దర్యాప్తుకు ఆదేశించింది ఒడిశా ప్రభుత్వం. మరోవైపు ఈ రత్న భాండాగారం కింద రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెప్పారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు విఫల ప్రయత్నాలు జరిగాయన్నారు. పూరిరాజు కపిలేంద్రదేవ్, ఆ తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలలో పెద్ద ఎత్తున సంపద సమకూరిందని, దాన్ని భద్రపరిచేందుకు రహస్య గది నిర్మించారన్నారు. ఇందులో 34 కిరీటాలు, రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని వివరించారు. ఇక 46 ఏళ్ల తర్వాత రహస్య భాండాగారాన్ని తెరిచిన అధికారులు సమయం మించిపోవడంతో 3వ గదికి సీల్ వేసి బయటకొచ్చేశారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు, ఆభరణాలున్న పెట్టెలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిని తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు. ఆ నేపథ్యంలో ఆ రహస్య గదిలో సొరంగ మార్గం ఉందా, భాండాగారం కింద మరో సీక్రెట్ రూమ్ ఉందా అన్న ప్రశ్నలకు రేపు సమాధానం దొరకనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.